10 ఏళ్ల బీఆర్ఎస్ ఏలుబడిలా రేషన్ దుకాణాలకు దొడ్డు బియ్యం పోతే అవిటి మొత్తం దొడ్డిదారిలా జారగొట్టి దొంగతనంగా అమ్ముకునేటోళ్ళట. కాంగ్రెస్ సర్కార్ సన్న బియ్యం అని పేరుకు ఇస్తున్నది కానీ ఆ బియ్యంతో కూడా అన్నం వండితే అంత గంజి గట్క అవుతుందని ప్రజలు అంటున్నారు. అది సరేగాని ఇప్పటి ముచ్చట ఏంది అంటారా ఈనుండ్రి. అయ్యా రాషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఇక మీ రాగాలు మొదలు పెట్టుండ్రి. గతంలో వచ్చే దొడ్డు బియ్యం 70 నుంచి 80% జనం తినకపోవారు. కంట్రోల్ బియ్యం దొడ్డుకున్నాయని తినకపోదురు అని చెప్తురు కదా, మరి ఆ బియ్యం ఏం చేదురు సారు? లబ్ధిదారులు అమ్ముకోవడము, రేషన్ డీలర్ అమ్ముకోవడము, అక్రమ వ్యాపారాలకి దందాలకు దోహదపడే విధంగా సిస్టమ్ ఉండేది. ఫ్రీగా వస్తే పినాయిలు కూడా ఇడిచిపెట్టకుండా తీసుకుపోయే కొందరు జనమున్న ఈ బస్టు లోకంలో కొందరు కూపన్ కార్డు మీద వచ్చే బియ్యాన్ని ఎటెటు అమ్ముకునేటోళ్ళు ఆ మాట కూడా మీరే చెప్పుండ్రి సారు. కోళ్ల ఫారాలకు అమ్ముకునేది, బీర్ కంపెనీలకు అమ్ముకునేది, రకరకాలుగా జరిగిన ఆ వ్యవస్థని ఫుల్ స్టాప్ పెట్టి 3 లక్షల మంది దాకా పేదలకు సన్నబియ్యం ఇస్తున్నామని చెప్పిండు. అయ్యా రేషన్ మంత్రి గారు, మీరేమో చక్కగా సన్నబియ్యం ఇస్తున్నాము అంటున్నారు, కానీ ఆ బియ్యం పేరుకే సన్నంగా ఉన్నాయి కానీ వండుకుంటే అంత గంజి గట్క కుచ్చుకుంటే మెతుకు కూడా నోట్లేక పోతలేదని కొందరు సామాన్యులు చెప్పుకోలేక బాధపడుతుర్రు. ఇంకో అసలు ముచ్చట ఏంటంటే పొద్దుగాల వండిన అన్నము పగటిలు తిందామంటే రాయి లెక్క గట్టిగా అవుతున్నదట. ఆ కూడు కుక్కలు కూడా ముట్టరాకుండా ఉన్నదని కూడా కొందరు బాధపడుతుర్రు. మీరిచ్చిన బియ్యం కూడా ఏం చక్కదనం లేక వీటిని కూడా అమ్ముకునే కాడికి వస్తున్నది. ఇచ్చే బియ్యం ఏందో మంచి ఇయ్యకుండా ఇట్లా డబ్బా కొట్టుకున్నాడు ఏందో మీ కాంగ్రెస్ లీడర్లకే తెలియాలంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.